నమస్తే. దూరదర్శన్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమంలో రహదారి భద్రత, ముఖ్యంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి ఈ రవాణా వ్యవహారాలన్నింటినీ ఏ విధంగా నిర్వహిస్తున్నారనే దాని మీద రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఎన్ బాలసుబ్రహ్మణ్యం ఐపీఎస్ గారు ఈరోజు మనతో స్టూడియోలో జాయిన్ అయ్యారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈరోజు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అనేది చాలా కీలకమైనటువంటి డిపార్ట్మెంట్. కానీ ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రకంగా ఆదాయ వనరులు సమకూర్చే డిపార్ట్మెంట్ గాను, మరొక రకంగా ప్రజా రవాణా వ్యవస్థకి ఒక మూల స్తంభంగాను ఉన్నటువంటి నేపథ్యంలో మీ డిపార్ట్మెంట్ వైపు నుంచి ప్రజలకి మీరు ఇస్తున్న భరోసా ఏంటి, మీరు చేపడుతున్న కార్యక్రమాలు ఏంటి? అండి, ప్రధానంగా మీరు అన్నట్టు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఇంతవరకు ఒక ట్యాక్స్ కలెక్టింగ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ లేకపోతే ఒక లైసెన్సింగ్ ఏజెన్సీ లాగానే పనిచేస్తూ ఉండింది. ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఈ యాక్సిడెంట్స్, వాటిల్తున్న ప్రాణ నష్టం, వీటిని చూసి స్టేట్ గవర్నమెంట్ మరియు ముఖ్యమంత్రి గారు కూడా ఒక క్లారిటీ ఏమి ఇచ్చారు అని అంటే, రోడ్ సేఫ్టీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ యొక్క ప్రథమ కర్తవ్యం. మీరు మిగతా డిపార్ట్మెంట్స్ అంటే పోలీస్, హెల్త్ డిపార్ట్మెంట్, ఆర్ఎన్బి డిపార్ట్మెంట్, నేషనల్ హైవేస్ డిపార్ట్మెంట్, వాళ్ళందరితో కూడా మీరు కోఆర్డినేట్ చేసి రోడ్ సేఫ్టీ అన్నది ఖచ్చితంగా ఒక టాప్ ప్రయారిటీ ఐటమ్గా తీసుకొని రాష్ట్రంలో జరుగుతున్న ఈ రోడ్డు ప్రమాదాల్లో జరుగుతున్న ప్రాణ నష్టాన్ని తగ్గించాలి అనేది ఒక ఆదేశం ఇచ్చారు. ఇప్పుడు ఆ దిశలో మేము పయనించడానికి, దేశం మొత్తాన్ని తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఈ రోడ్డు ప్రమాదాల సంఖ్యలో ఏ రకంగా ఉంది, మీ నోటీస్కి వచ్చినటువంటి అంశాలు ఏంటి, ఎలా మీరు దాన్ని కంట్రోల్ చేయడానికి తీసుకుంటున్న చర్యలు ఏంటి? ప్రధానంగా భారతదేశంలో ఒక సంవత్సరానికి 150,000 మంది చనిపోతుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం దాదాపు 8,500 మంది చనిపోతున్నారండి. ప్రతి 16 మందికి చనిపోయిన ఒకరిలో, ప్రతి 6 మందికి చనిపోయిన ఒకరిలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక వ్యక్తి చనిపోతున్నాడు రోడ్లపైన. సో ఈ చనిపోయే వారి సంఖ్య పెరుగుతూ ఉంది. దీనికి చాలాసార్లు అంటే చాలా సంవత్సరాల వరకు కూడా మెయిన్ రీజన్ అసలు ఎందుకు రోడ్ యాక్సిడెంట్ జరుగుతుంది అని అంటే డ్రైవర్ యొక్క తప్పిదం వల్ల అన్నది ఒక పాపులర్ థాట్ ప్రాసెస్తో అట్లా వెళ్ళిపోయింది. బట్ ఈ మధ్యన యాక్సిడెంట్స్ని మేము పలు కోణాల నుంచి విశ్లేషించి చూస్తున్నాం. అంటే ఈ యాక్సిడెంట్ జరగడానికి కారణం డ్రైవర్ కావచ్చు, కానీ సిస్టమ్ అంటే హోల్ సిస్టమ్ మరణానికి ఏ విధంగా దారి తీస్తోంది, మరణం సంభవించకుండా ఎలా ఆపగలుగుతుంది సిస్టమ్, అంటే ఒక సేఫ్ సిస్టమ్ ఎలా రాగలుగుతుంది, సిస్టమ్ ఎలా ఫర్గివ్ చేయగలుగుతుంది, యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా ప్రాణ నష్టం వాటిల్లకుండా సిస్టంలో ఏం చేయగలుగుతాం అనే దీనిపైన డిస్కషన్స్ జరుగుతున్నాయి, రీసెర్చ్ చేస్తున్నాము. చాలా విషయాలు, ఆసక్తికరమైన విషయాలు కూడా బయటకు వచ్చినాయి. మేము అనలైజ్ చేసి చూస్తే రోడ్ ఇంజనీరింగ్ వైపు పలు లోపాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ట్రాఫిక్ ఐలాండ్స్ ఉండాల్సిన చోట సరైన ట్రాఫిక్ ఐలాండ్ లేకపోవడం, నేషనల్ హైవేస్కి 90 డిగ్రీస్లో రోడ్స్ వచ్చి కలవడం, ఒక సైంటిఫిక్ ఎంట్రీ కానీ ఎగ్జిట్ కానీ నేషనల్ హైవేకి లేకపోవడం, తర్వాత వాహనం యొక్క స్పీడ్ అండి, అది రోడ్డు డిజైన్ వచ్చి మనకి 80 కిలోమీటర్ల వేగానికి రోడ్డు డిజైన్ అయి ఉంటే వాహనాలు దాదాపు 200 కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలిగే ఇంజిన్ పవర్ ఉన్న వాహనాలు ఉన్నాయి. సో ఇట్లా వేరు కారణాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు, సారీ టు ఇంటరప్ట్ యూ, ఇక్కడ మనకు ఒక ఇంట్రెస్టింగ్ అంశం ఒకటి చూస్తే, వాహనాల సంఖ్య, వాహనాల యొక్క కెపాసిటీ, రోడ్ల యొక్క డిజైన్, మీరు స్థూలంగా ఇందాక పేర్కొన్నారు అసలు రోడ్ల యొక్క ఇంజనీరింగే లోపం ఉంది, రోడ్ల యొక్క నిర్మాణంలోనే లోపం ఉంది అని. కానీ మన రోడ్ల యొక్క వ్యవస్థకి అనుగుణంగా వాహనాలు ఉండాలి, కానీ ఇంపోర్టెడ్ వాహనాలను తీసుకొచ్చి మన రోడ్ల మీద అనుమతిస్తున్నది మళ్ళా ప్రభుత్వమే, అంటే దానికి పర్మిషన్ ఇస్తున్నది మీరే. ఎందుకు దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు? దాని ద్వారా కొంత ప్రమాదాలు నివారించవచ్చు కదా. గ్లోబలైజేషన్లో అండి, వాహనాలు ఎక్కడ తయారైనా సరే అది భారతదేశానికి వస్తే మనం తయారు చేసే వాహనాలు వేరే దేశాలకు కూడా వెళ్తుంటాయి. మనం గమనించాల్సింది ఏంటిదంటే, రోడ్ ఇంజనీరింగ్ ఇప్పటి వరకు కూడా మంచి సర్ఫేస్ వేయడం, అంటే వాహనం మంచిగా పయనించడానికి సర్ఫేస్ వేయడం, ఆ ఆలోచనతో ఉన్నారు. పాశ్చాత్య దేశాలన్నింటిలో కూడా ఇప్పుడు ఆలోచన ఎలా మారిందంటే, మంచి సర్ఫేసే కాదు, రోడ్ సేఫ్టీ సర్ఫేస్ వేస్తున్నామా లేదా
సర్ఫేస్ హ్యాస్ టు బి రోడ్ సేఫ్. కానీ ఇక్కడ మేధావుల నుంచి ఒక విమర్శ మాత్రం వినిపిస్తోంది. కేవలం ప్రభుత్వం రవాణా వ్యవస్థని ఒక ఆదాయ వనరుగా చూస్తోంది. ఈ రిజిస్ట్రేషన్ సమయంలో వచ్చేటటువంటి లైఫ్ ట్యాక్స్ రూపంలో వేల రూపాయలు వసూలు చేస్తున్నారు, కానీ దాన్ని సరిగా వినియోగించట్లేదు. కాబట్టి ఈ రవాణా వ్యవస్థ మొత్తం కునారెళ్తోంది అనేది ఒక విమర్శ. దీన్ని విమర్శగా చూడాలా, లేకుంటే దీన్ని ఒక పాజిటివ్ యాంగిల్లో చూడాలా? అంటే టాక్సేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పార్ట్ ఆఫ్ ఇట్ అంటే ఈ రెండు హస్తాలు లాంటివండి, ఒకటి కుడి భుజం ఒకటి ఎడం భుజం. సో ఫర్ సమ్ రీజన్ ఏంటిదంటే మనకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చాలా కాలంగా ఒక టాక్సేషన్ ఏజెన్సీ లాగానే అవతారంలో ఉండింది. ఇప్పుడు మారుతోంది. ఇప్పుడు ప్రతి యాక్సిడెంట్ సైట్ని విజిట్ చేస్తున్నాం, యాక్సిడెంట్ జరగడానికి కారణాలు తెలుసుకుంటున్నాం, దాన్ని ఎలా ప్లగ్ చేయాలో చర్యలు తీసుకుంటున్నాం. సింపుల్ ఉదాహరణ చెప్పాలంటే ఇదివరకు వోల్వో బస్సెస్, ఈ స్కానియా బస్సెస్కి ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ ఉంటుందండి వాహనం యొక్క స్పీడ్ని అదుపు చేయడానికి. మేము ఈ మధ్య కాలం తీసుకున్న కొన్ని చర్యల వల్ల ఆల్ వోల్వో బస్సెస్ స్టేట్లో ఉన్నవి 80 కిలోమీటర్ స్పీడ్కి లాక్ అయిపోయినాయి. రైట్. సో రోడ్ సేఫ్టీ అన్నది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఇనిషియేషన్స్ మొదలెట్టింది, చర్యలు తీసుకుంటున్నారు, ఆ దిశలో పయనిస్తోంది. బహుశా కొంతకాలం తర్వాత ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ని రోడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అనే నామకరణం కూడా చేయొచ్చు, ఆ దిశలోకి వెళ్తోంది. అంటే ఇక్కడ ఒకటి విషయం చెప్తాను సార్. ఒక స్కూల్లో ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది పిల్లలు ఉన్నారనుకుంటే, ఇద్దరు ఫెయిల్ అయ్యారనుకుంటే ఆ ఇద్దరు పిల్లలదే లోపంగా చెప్పుకోవచ్చు. కానీ 100 మంది పిల్లల్లో ఇద్దరు మాత్రమే పాస్ అయితే అది యాజమాన్యం మిస్టేకా, పిల్లల మిస్టేక్ అనేది చూడాల్సి ఉంటుంది. ఎక్కువ మంది డ్రైవర్లు వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్లనో, లేకుంటే వాళ్ళు సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లనో యాక్సిడెంట్స్ అవుతున్నాయి అని మనం భావిస్తే, అటువంటి డ్రైవర్లకి లైసెన్స్ అనేది మంజూరు చేసేది మళ్ళీ రవాణా వ్యవస్థే. అంటే రవాణా వ్యవస్థ లైసెన్స్ మంజూరులోనే ఒక లోపం ఉందని భావించాలా, లేకుంటే ఇక్కడ కూడా అవినీతి అనేది ఉంది కాబట్టే వాళ్ళకి ఈజీగా లైసెన్స్లు వస్తున్నాయని భావించాలా? ఎలా చూడాలి? ఏమండి, లైసెన్సింగ్ జారీ విధానంలో డెఫినెట్గా కొన్ని లోపాలు ఉన్నాయి. ఉదాహరణకు లైసెన్స్ మేము జారీ చేయడానికి ఫస్ట్ ఒక టెస్ట్ ట్రాక్ ఉండాలి. ఆ టెస్ట్ ట్రాక్ మీద వాహనం నడిపి ఆ డ్రైవర్ యొక్క నైపుణ్యతని మేము కొలవాలి. సో దీనికి ఇప్పుడు అడ్వాన్స్డ్గా ఏమొచ్చినాయి అంటే సెన్సర్స్ పెట్టి, మెషిన్స్ పెట్టి కరెక్ట్గా నడిపేడా లేదా అన్నది ఆబ్జెక్టివ్గా దాన్ని కొలిసే యంత్రాలు కూడా వచ్చినాయి. కానీ బట్ ఆంధ్రప్రదేశ్లో ఇంకా మనకు ప్రవేశపెట్టలేదు. ఆంధ్రప్రదేశ్లోనే కాదండి, భారతదేశంలో మనం వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. కేరళలో కొన్ని డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్స్ ఆటోమేట్ చేశారు, గుజరాత్లో 2 టెస్ట్ ట్రాక్స్ ఆటోమేట్ చేశారు, ఢిల్లీలో ఒక టెస్ట్ ట్రాక్ ఆటోమేట్ చేశారు. సో ఇప్పుడు మనం కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ టెస్ట్ ట్రాక్స్ని అన్నింటినీ ఆటోమేట్ చేసి హ్యూమన్ డెసిషన్ మేకింగ్, అంటే అక్కడ ఉన్న ఇన్స్పెక్టరు తన యొక్క డెసిషన్ మేకింగ్ కాకుండా కెమెరాస్ ద్వారా మొత్తం ఈ టెస్ట్ని క్యాప్చర్ చేసి ఆ వీడియోని కంప్యూటర్లోకి ఎక్కించి దాని ద్వారా విశ్లేషించి ఈ అబ్బాయి పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా అనేది నిర్ధారించడానికి స్టార్ట్ చేస్తున్నాం. కానీ ఈరోజు ఒక లైసెన్స్ తీసుకోవాలన్నా, ఒక బండిని రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, లేదా మరి ఆర్టీఏకి సంబంధించినటువంటి ఏ పని చేయాలన్నా కూడా ఆఫీస్లోకి వెళ్ళగానే మొదట కనిపించేది రిసెప్షన్ కంటే ముందు దళారులు. సో ఈ దళారుల వ్యవస్థని రూపుమాపుతామని చెప్పి గతంలో చాలాసార్లు మనం విన్నాం. కానీ వాస్తవానికి తీసుకుంటే ఈ రోజుకి 10ల సంఖ్యలో అక్కడ దళారులు దర్శనమిస్తూనే ఉన్నారు. ఇది వాస్తవం అంటారా, కాదంటారా? దళారులు టోటల్గా రూపుమాపిపోయారని నేను చెప్పనండి. ఎస్, వాళ్ళు ఇంకా స్టిల్ ఉన్నారు. బట్ బై అండ్ లార్జ్ ఇప్పుడు కొత్త వెహికల్స్ ఏవైతే మీరు రిజిస్టర్ అవుతున్నాయో 99% ఎవరు కూడా మా ఆఫీస్కి రావట్లే. అలాగే ఈ మధ్యన ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా మొత్తం రిజిస్ట్రేషన్ మొదలెట్టాం. వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళంలో మిగతా సర్వీసెస్ని కూడా ఆన్లైన్లో వెళ్ళిపోతూ ఉన్నాయి. సో అది టెస్టింగ్ ఫేస్లో వెళ్తుంది. బహుశా ఇంకో 10-15 డేస్లో రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని ఎక్స్పాండ్ చేసేస్తాం. తద్వారా దళారుల మీద మీరు ఆధారపడాల్సిన అవసరం ఉండదు. మీరు ఇప్పుడు ఏ షోరూమ్ అయినా వెళ్ళండి ఆంధ్రప్రదేశ్లో, మీరు కొత్త బండి కొనుక్కుంటే మీరు ఏ దళారిపైనా మీరు ఆధారపడాల్సిన అవసరం లేదు. సో వైల్ వీఆర్ డూయింగ్ ఇట్, సిస్టమ్ని బీట్ చేయడానికి ఎప్పుడు కూడా దళారులు కానీ కొన్ని బ్యాడ్ ఎలిమెంట్స్ దే విల్ కీప్ ట్రయింగ్ అనమాట. ఈ సిస్టమ్ని రిఫైన్ చేస్తూ వెళ్ళాలి మనం. అంటే ఈ టోటల్ సిస్టమ్ రిఫైనికేషన్ మీరు చెప్పినట్లుగా ఒక పక్క భద్రత, రోడ్డు భద్రతని చూడాలి, వాహనాల యొక్క సంఖ్యని మనం చూడాలి. కానీ పరిమితమైనటువంటి వాహనాల సంఖ్య ఉన్నప్పుడు ఉన్న రోడ్ల కెపాసిటీకి ఈరోజు విస్తరించినటువంటి నాగరికత కావచ్చు, లేకుంటే వాళ్ళ స్పెండింగ్ కెపాసిటీ పెరిగింది, కొత్త కొత్త వాహనాలు రోడ్ల మీదకి వస్తున్నాయి, కానీ రోడ్లు విస్తరించట్లేదు. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు ఏమైనా తీసుకుంటుందా?
ఈ విషయాన్ని ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్ళామండి. ఉదాహరణకు లాస్ట్ 1 ఇయర్లో మనకి లాస్ట్ 1 డికేడ్లో 250% జంప్ ఆఫ్ వెహికల్స్ వెళ్ళింది. కానీ అంత వేగంగా మనకి రోడ్లు విస్తరించలేదన్నమాట. రోడ్లు విస్తరణ జరగాలి. అతి ముఖ్యంగా ఏమిటిదంటే రోడ్డు పైన వాహనం నడిపేటప్పుడు దానికి కొంత డిసిప్లిన్ అనేది పాటించాలండి. ప్రతి రోడ్డు యూజర్ కూడా, అంటే వాహనం నడిపేవాడు, రోడ్డు పైన నడిచేవాడు, సైకిల్ తొక్కేవాడు, ప్రతి ఒక్కడు కూడా ఒక డిసిప్లిన్ అనేది పాటించాలి. ఆ డిసిప్లిన్ చాలామందికి మనలో కనిపించలేదు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం రోడ్ క్రాస్ చేయాలి అంటే మనకు వాహనాలు అన్నీ ఆగడానికి రెడ్ లైట్ వచ్చిన తర్వాత జీబ్రా లైన్ దగ్గర వాళ్ళు ఇస్తారు, మన గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. అప్పుడు దానిపైన నడుచుకుంటూ వెళ్ళాలి. మన ప్రజలు ఎట్లున్నారంటే, అక్కడ సిగ్నల్ ఏమన్నా పర్లేదు, ఇక్కడ వాహనం ఏమొస్తున్నా పర్లేదు, చెయ్యి ఇలా చూపిస్తూ దాటేస్తారనమాట. అంటే నేను రోడ్ దాటుతున్నాను, నువ్వు ఏం సిగ్నల్ ఉన్నా సరే నువ్వు ఆగిపో అన్న దీంట్లో ఉన్నాం. సో ఒట్టి డ్రైవర్ని ఒకటే కాదు మనం బ్లేమ్ చేయాల్సింది, రోడ్ యూజర్గా నేను కూడా ఆ డిసిప్లిన్ మనకు ఉండాలి. సివిక్ సెన్స్ కూడా లోపించింది అనుకోవచ్చా? డెఫినెట్లీ అండి. రైట్. అంటే అవగాహన కార్యక్రమాలను మనం చూస్తుంటాం. రోడ్డు భద్రతా వారోత్సవాలు కావచ్చు, లేకుంటే ఆర్టీఏ సంబంధించి మిగతా డిపార్ట్మెంట్లు కూడా అవగాహన కార్యక్రమాలు సంవత్సరం పొడుగునా నిర్వహిస్తూనే ఉంటున్నారు. కానీ ప్రజలలో ఈ తప్పు చేస్తే దీనికి పనిష్మెంట్ ఉంటుంది అన్న భయం లేకపోవడం కూడా ఒక కారణం అనేది విశ్లేషకుల వాదన. మీరు ఏకీభవిస్తారా? ఏకీభవిస్తానండి. ఈ దిశలోనే ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మీటింగ్స్ పెట్టినప్పుడు వాళ్ళతో మేము ఏకరువు పెట్టాం. మనం వేసే పెనాల్టీ 100 రూపాయలు అంటే 100 రూపాయలు అట్లా పడేసి వెళ్ళిపోతున్నారు అక్కడ. సో పెనాల్టీ కొద్దిగా హెవీగా ఉండాలి. తర్వాత రిపీటెడ్గా అదే అఫెన్స్ చేస్తున్నప్పుడు మనం లైసెన్స్ సస్పెండ్ చేయడం అనే పవర్స్ మనకు ఉండాలి. కొన్ని పరిస్థితుల్లో, అంటే డ్రింక్ డ్రైవ్ చేసినప్పుడు కానీ, ఓవర్ స్పీడ్ వెళ్తున్నప్పుడు కానీ, ఓవర్లోడ్లో ఉన్నప్పుడు కానీ, లేకపోతే సరైన లైసెన్స్ లేకుండా లైసెన్సే లేకుండా వాహనం నడుపుతున్నప్పుడు మనం ప్రాసిక్యూషన్కి పంపించాలి అని చెప్పాను. లాస్ట్ 15 డేస్లో ఈ అంశాలన్నింటిలోనూ కూడా ప్రాసిక్యూషన్ బిగిన్ చేసాం. ఒక్కసారిగా మాకు ఏమైంది అంటే, ఎస్పెషలీ లైసెన్స్ లేకుండా నడిపే వాళ్ళ సంఖ్య, వాళ్ళని పట్టుకొని మనం కోర్టుకు అప్పచెప్తుంటే కోర్టు వారు కూడా 5 రోజుల నుంచి 10 రోజుల వరకు జైలు శిక్ష వేశారు. దానివల్ల ఏమైందంటే, ఒకసారిగా చాలామంది వచ్చి మాకు లైసెన్స్ కావాలని అప్లై చేయడం మొదలుపెట్టారు. సో మనం కౌన్సిలింగ్ చేయాలి, అలాగే అప్పుడప్పుడు బెత్తం కూడా జాడించాలండి, తప్పదు. కానీ ఈరోజు ఉన్నటువంటి దీంట్లో మీరు ఇందాక అన్నారు ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, లేకుంటే కోర్టులు తీసుకొస్తున్నారని. కానీ మన కోర్టులు ఈరోజు చాలినంత మంది సిబ్బంది లేరు, రెగ్యులర్ కేసులే మాకు చాలట్లేదు, ఇక ఇవి కూడా మేము ఎక్కడ చూడాలి, పెండింగ్ కేసులుగా అలా మురిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో దీన్ని అధిగమించడానికి ఎటువంటి ఏదైనా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కానీ, లేకుంటే ఇంకేదైనా ఒక వ్యవస్థని కానీ, అంటే ఇమ్మీడియట్గా ఈరోజు ఒక తప్పు చేస్తే ఎప్పుడో ఒక సంవత్సరం తర్వాత శిక్ష పడితే దాని ఇంపాక్ట్ ఉండదు. సో శిక్ష పడిన వెంటనే వాళ్ళకి, అంటే తప్పు చేసిన వెంటనే శిక్షను అమలు చేసే వ్యవస్థని ఎందుకు మనం ఏర్పరచుకోలేకపోతున్నాం ఇప్పటికి కూడా? దీంట్లో 2 అంశాలు ఉన్నాయండి. ఒకటి ఏంటిదంటే, ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు కోర్టు ట్రయల్ జరగడం అనేది అది కొద్దిగా లెంతీ టైం పడుతుంది. బట్ ఈ అఫెన్సెస్ ఉన్నాయనుకోండి, డ్రైవింగ్ వితౌట్ లైసెన్స్ కానీ, లేకపోతే డ్రింక్ డ్రైవింగ్ కానీ, వీటిని పెట్టి కేసెస్ కింద కోర్టు వారు యాక్చువల్గా కొంతకాలం క్రితం అయితే పొద్దున్న 9 గంటలకు కోర్టు ఆరంభమైన ఫస్ట్ 1 అవర్ లోపల ఈ పెట్టి కేసెస్ డిస్పోజల్ బెంచ్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళిన వెంటనే దాదాపు ఒక గంటలో ఒక 50 కేసులు చేసి పడేస్తారు. వారి తరపున కూడా ఒక పర్టికులర్ జిల్లాలో ఒక జిల్లా జడ్జి గారు కూడా ఏం చెప్పారు అంటే, మా దగ్గర కూడా సిబ్బంది కొరత చాలా ఉంది, కాబట్టి ఈ కేసెస్ని అంత వేగవంతంగా మేము తీసుకోలేకపోతున్నాము అనే ఒక నిస్సహాయత వారు వ్యక్తపరిచారు. కాకపోతే వారిని వెళ్ళి మేము ప్రార్థించడం జరిగింది. ఎట్లా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే వీటి భయం పోయింది, కనీసం కోర్టు భయం అన్న ఉండాలి, కాబట్టి మీరు దయచేసి ఈ కేసెస్ తీసుకోండి అని జ్యుడిషియరీ తీసుకుంటా ఉంది. అంత ఆశించినంత స్పీడ్లో లేకపోయినా కానీ కోర్టు భయం అనేది ఉంది, కాబట్టి మనం కోర్టుకు అప్పచెప్తుంటే అంత వేగవంతంగా కేసులు జరగకపోయినా సరే, బట్ ఇక్కడ ఒక అపవాదు కూడా ఉంది. ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా పోలీస్ అన్నా, ట్రాన్స్పోర్ట్ అన్నా భయం పోవడం ఒక ఎత్తు అయితే, ఒక నిర్లక్ష్యం అనేది ఈరోజు చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అది రాజకీయ నాయకులు కావచ్చు, లేకుంటే సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు. ఏమవుతుంది, సో మనం గట్టిగా మాట్లాడడము, వాళ్ళతో దురుసుగా ప్రవర్తించడమో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎలా చూడాలి ఈ అంశాన్ని? అంటే ఎందుకు ఈ రకంగా మనమే అవకాశం ఇస్తున్నామా, లేకుంటే సమాజంలో వస్తున్న మార్పుగా దీన్ని చూడాలా? బేసిక్లీ నేను అనుకోవడం ఏంటిదంటేనండి, ఫస్ట్ టైం మిస్టేక్ జరిగినప్పుడు మనం దాన్ని ఆ వ్యక్తిని బట్టో లేకపోతే ఇంకోరిని బట్టో మనం ఎక్స్క్యూజ్ చేయడం మొదలు పెడితే
మన యొక్క లా ఎన్ఫోర్స్మెంట్ పవర్ మనం ఎక్సర్సైజ్ చేయకపోతే ఇటువంటి పరిణామాలన్నీ జరుగుతాయి. మనం ఎక్సర్సైజ్ చేయాలి. అనేక కారణాలు ఉన్నాయి. కరప్షన్ కావచ్చు, లేకపోతే సిబ్బంది కొరత కావచ్చు, లేకపోతే పని ఒత్తిడి కావచ్చు. చాలాసార్లు వాటిని అమలు చేయట్లేదు. రాజకీయ ఒత్తిళ్లు కూడా అనుకోవచ్చా? అన్ని ఒత్తిళ్ళు అండి. ఎవ్రీ టైప్ ఆఫ్ ప్రెషర్ ఉంటుంది. సో వాటి వల్లనే అవన్నీ జరుగుతున్నాయి. దాని మెడిసిన్ ఏంటిదంటే ఇంటర్నల్గా మనమే దాన్ని అర్థం చేసుకొని, లేదు మనం చట్టం అమలు పరచాలి వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్ అనే దీంట్లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. మన ఏజెన్సీకి అని కాదు, చట్టానికి రెస్పెక్ట్ ఇస్తారు. ఎస్, వాళ్ళు కూడా డిసిప్లిన్డ్గా వెళ్తారనమాట. సో మొత్తం మీద ఈరోజు మనకి ఉన్నటువంటి ప్రధాన అంశాలు రోడ్డు భద్రత ఒకవైపు, సివిక్ సెన్స్ వైపు. ఈ రెండింటిని బేరీజు వేసుకుంటే సరే భద్రత అనే దానికి ప్రైమ్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే గడచిన ఈ కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తరువాత, విభజన తరువాత మనం చూసుకుంటే మేజర్ యాక్సిడెంట్స్ చాలా చూసాం. ఈ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ కాలిపోవడం కానివ్వండి, లేకుంటే రోడ్ యాక్సిడెంట్స్లో కానివ్వండి, పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య. ఇందాక ఫస్ట్లోనే మీరు ప్రస్తావించారు, కేవలం డ్రైవర్ నిర్లక్ష్యం అని చెప్పి మనం తీసేసుకోవచ్చని. నిన్న మొన్నటి ఏర్పేడు ఘటన తీసుకుంటే అసలు అక్కడ డ్రైవర్కి లైసెన్సే లేనటువంటి పరిస్థితి. అంటే వెహికల్ని నడిపేయడానికి వాళ్ళ ఓనర్ ఎందుకు బాధ్యుని చేయలేకపోతున్నాం? కేవలం డ్రైవర్నే ఎందుకు నిందిస్తున్నాం మనం? మీరు అన్నట్టండి, ఎయిర్పేట్ ఇన్సిడెంట్లో డ్రైవర్కి లైసెన్స్ ఉంది కానీ ఈ వాహనం నడపడానికి లైసెన్స్ లేదు. సో స్టిల్ ఆ ఓనర్ ఏంటిదంటే ఈ డ్రైవర్కి వాహనాన్ని ఇచ్చి పంపించాడు, అతను యాక్సిడెంట్ చేశాడు. ఆ కేసులో ఓనర్ని బాధ్యుడిని చేసాం, అతన్ని కూడా క్రైమ్లో పెట్టడం జరిగింది. సో ఈ మధ్యకాలంలో సరైన లైసెన్స్ లేకుండా డ్రైవర్ నడిపిన, డ్రింక్ చేసి నడిపిన, ఓవర్లోడ్ వేసుకొని నడిపిన ఓనర్ని కూడా బాధ్యుడిని చేసి కోర్టుకు అప్పచెప్తున్నాం. ఎయిర్పేడ్ కేసులో అది జరిగింది. ఆ ఓనర్ అరెస్ట్ అయ్యాడండి, డ్రైవరు, క్లీనర్ అందరూ అరెస్ట్ అయ్యారు. బట్ ఎయిర్పేడే కాకుండా అంతకుముందు జరిగిన 2-3 కేసెస్లో కూడా ఎప్పుడైతే నిర్లక్ష్యం కనిపించిందో, అంటే మనకి ప్రకాశం జిల్లాలో కూడా కందుకూరులో ఒక యాక్సిడెంట్ జరిగింది, స్కూల్ పిల్లల బస్సు యాక్సిడెంట్ జరిగిందనమాట. అక్కడ కూడా అపార్ట్ ఫ్రమ్ ది డ్రైవర్ ఆ ఓనర్ని కూడా అరెస్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఆ స్కూల్ హెడ్ మాస్టర్ మీద కూడా చర్య తీసుకోవడం జరిగింది. సో ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో అందరి మీద చర్యలు తీసుకోవడం బిగిన్ అయిపోయింది ఇప్పుడు. ఇక ముఖ్యంగా తీసుకుంటే ఈ ప్రైవేట్ ట్రావెల్స్, ఏపీఎస్ఆర్టీసీకి కొన్ని ప్రివిలేజెస్ ఉన్నాయి. స్టేజ్ క్యారియర్లుగా తిరగడానికి ఏపీఎస్ఆర్టీసీకి మాత్రమే అనుమతి ఉంది. కాంట్రాక్ట్ క్యారేజీలుగా ఉండాల్సినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ స్టేజ్ క్యారియర్లుగా బస్సులు నడుపుతున్నా కూడా రవాణా శాఖ చోద్యం చూస్తోంది. ఆన్లైన్ టికెట్లు అమ్ముతున్నా కూడా, బహిరంగంగా ఆన్లైన్ టికెట్లు అమ్ముతున్నా చర్యలు తీసుకోవట్లేదు అనేది బహిరంగ విమర్శ. దీనికి మీ సమాధానం ఏంటి సార్? అండి, స్టేజ్ క్యారేజ్గా తిరిగే అర్హత ఓన్లీ ఏపీఎస్ఆర్టీసీకి ఉంది. కొన్ని ఫ్యూ సర్వీసెస్ కొన్ని గుంటూరు జిల్లాలో కొన్ని ఉన్నాయి, చిత్తూరు జిల్లాలో కొన్ని ఉన్నాయి. అదర్వైజ్ ఇవి కాంట్రాక్ట్ క్యారేజ్ని ఆపరేట్ చేయాలి. కానీ ఏపీఎస్ఆర్టీసీ ఒక స్ప్రెడ్ కానీ, ఏపీఎస్ఆర్టీసీ ఒక రీచ్ కానీ మొత్తం లేదనమాట. అక్కడ ఒక గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని ఎవరో ఒకరు ఫిలప్ చేయాలి. అంటే చిన్న ఉదాహరణ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బస్సు వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి. అనకాపల్లిలో ఉండేవాడు మళ్ళీ వైజాగ్ వెళ్ళి ఎక్కాలా, లేకపోతే అనకాపల్లిలో బస్సును ఆశిస్తాడా? అంటే సిటిజన్ ఈ మధ్యన వాడు అనకాపల్లిలోనే ఆశిస్తాడు. ఇఫ్ ఏపీఎస్ఆర్టీసీకి అంత స్ప్రెడ్, అంత డెన్సిటీ ఉంటే వీటినన్నిటికి కూడా మనం ఇంచక్కగా నువ్వు కాంట్రాక్ట్ క్యారేజ్కి మాత్రమే తిరగాలి, నువ్వు స్టేజ్ క్యారేజ్కి తిరిగే అర్హత నీకు లేదనేది గట్టిగా అమలు చేసేయచ్చు. అమలు చేస్తే సామాన్య మానవుడు ఇబ్బంది పడే పరిస్థితి. ఏ రోజునైతే ఏపీఎస్ఆర్టీసీకి ఆ స్ప్రెడ్ వస్తుందో, ఆ బలం చేకూరుతుందో మనం వీటిని కట్ చేసేయచ్చు. కానీ మేము రీసెంట్గా ఏపీఎస్ఆర్టీసీ ఎండీ గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు, మేము అనేక సార్లు లిఖితపూర్వకంగా కూడా రవాణా శాఖ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఈ ప్రైవేట్ ట్రావెల్స్ స్టేజ్ క్యారీలుగా తిప్పుతున్నారని, కానీ వాళ్ళు సరైన చర్యలు తీసుకోవట్లేదు అని ఆయన విమర్శించడం జరిగింది. ఆయన విమర్శలు తప్పలేదండి, వారు రాసిచ్చారు. మేము కూడా వారికి ఏం చెప్తున్నామంటే, మీ బస్సు స్ప్రెడ్ అనేది పెరగాలి. మీరు పెరగందే సామాన్య మానవుడికి మొబిలిటీ కావాలండి. మొబిలిటీ లేకపోతే వాడి జీవనోపాధి అనేది రైట్ సార్. అంటే మీరు పేర్కొంటున్నట్టు స్ప్రెడ్ లేకపోవడం అనేది వాస్తవమే, కానీ ఆ అంశంతో అసలు తిరగకూడని వెహికల్స్ని, పర్మిట్ లేని వెహికల్స్ని ఎలా తిప్పడానికి అనుమతిస్తారు? ఇక్కడ ఒక అంశం అండి, పర్మిట్ అనేది ఉంది వాడికి తిరగడానికి. పర్మిట్ అనేది ఏంటిదంటే పాయింట్ టు పాయింట్ వెళ్ళడానికి మాత్రమే ఉంది. మధ్యలో ఉన్న పాయింట్స్లో వాడు ఆగి ఎక్కించుకోకూడదు. వాడు చేస్తున్న వయలేషన్ వల్ల ఏంటిదంటే మధ్యలో ఉన్న పాయింట్స్లో ఆగి ఎక్కించుకొని వెళ్తున్నాడు. నేనే చెప్తున్నాను, ఇఫ్ ఏపీఎస్ఆర్టీసీ హెస్ గాట్ దట్ స్ప్రెడ్, దెన్ నువ్వు పాయింట్ టు పాయింట్ మాత్రమే వెళ్ళాలి అనేది మనం గట్టిగా అమలు చేయొచ్చు. రైట్. అది లేనప్పుడు
ఏపీఎస్ఆర్టీసీ కూడా సర్వ్ చేయకుండా, ఈ ప్రైవేట్ కాంట్రాక్ట్ క్యారేజ్ కూడా సర్వ్ చేయకుండా, ఏమీ లేకపోతే మరి సామాన్య మానవుడు ఏమవుతాడు? రైట్. ఇక్కడ ఇంకొక ప్రధానమైనటువంటి అంశం, మీ ఆర్టీఏ అధికారులే దాడులు చేసినటువంటి, గతంలో దాడులు చేసిన నేపథ్యం కావచ్చు, ప్రస్తుతం కావచ్చు, ఒకే పర్మిట్ మీద 2-3 బస్సులు తిరగడం, ఒకే నెంబర్ ప్లేట్ తోటి డిఫరెంట్ సర్వీసెస్ రన్ చేయడం లాంటి వ్యవస్థను కూడా చూస్తాం. కానీ ఇన్ని దాడులు జరుగుతూ ఉన్నా కూడా ఇంకా వాళ్ళు అంత ధైర్యంగా చేయగలుగుతున్నారు అంటే లోపం ఎక్కడుంది? అధికారుల వాళ్ళ అలసత్వమా, లేకుంటే మితిమీరినటువంటి రాజకీయ జోక్యమా? రెండు కూడా కాదండి. అంటే యాక్చువల్లీ ఇఫ్ యూ ఆస్క్ మీ, నేను కూడా చాలా రోజుల అపోహలో ఉన్నా, ఇది ఒకటే నెంబర్ ప్లేట్ మీద పలు బస్సులు తిరుగుతున్నాయని. సో ఇప్పుడు టోల్ ప్లాజాస్ అనేవి ఖచ్చితంగా టచ్ అవుతాయి. సో ఈ టోల్ ప్లాజా డేటా మాకు వస్తుంది. ఎక్కడ కూడా మేము ఒకటే నెంబర్ గల వాహనం 2 డిఫరెంట్ డైరెక్షన్స్లో అట్ ద సేమ్ టైం కనిపించలే. ఇది ఒక అపోహ గత కొన్ని సంవత్సరాల క్రితం ఉండింది. ఎప్పుడైతే ఈ డిజిటేషన్ అనేది మొదలైందో, ఒకే వాహనం ఒకటే నెంబర్ ప్లేట్తో పలు వాహనాలు డిఫరెంట్ డైరెక్షన్స్లో ప్లై చేయడం అనేది కనిపించట్లే. ఒకవేళ అటువంటిది ఏదన్నా ఉంటే ఆ విషయం మా దృష్టికి వస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం దానిపైన, వితౌట్ ఎనీ డౌట్. సో దాడులు చేస్తున్నారు, బట్ స్టిల్ కొన్ని వయలేషన్స్ జరుగుతున్నాయి. డెఫినెట్లీ అండి, సొసైటీలో ఖచ్చితంగా తప్పు చేసే వాళ్ళ సంఖ్య కొంత ఎక్కువనే ఉంటుంది, ఎన్ఫోర్స్మెంట్ వారి సంఖ్య తక్కువనే ఉంటుంది. ఎక్కువ కూడా ఏంటిదంటే డిమాన్స్ట్రేటివ్ ఎఫెక్ట్ మీదనే డిసిప్లిన్ చేయగలుగుతాం. సో ఆ డిమాన్స్ట్రేటివ్ ఎఫెక్ట్ కోసమే ఈ మధ్యన ఏం చేస్తున్నాం అంటే అందరినీ కోర్టుకు అప్పచెప్తున్నాం. ఒక డిమాన్స్ట్రేటివ్ ఎఫెక్ట్ కనిపించాలి ఎక్కడ అని చెప్పని, తద్వారా ఆ కోర్టు వారి భయం వల్ల చట్టం మీద గౌరవం వచ్చి ఉల్లంఘించకుండా ఉంటారు అనేది మా యొక్క ఆలోచన. రైట్. కానీ ఈ మధ్యకాలంలో చూస్తే డీజీపీ గారు కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నట్టున్నారు ఈ రోడ్ యాక్సిడెంట్ ఇష్యూస్ని. రీసెంట్గా ఒక యాప్ను కూడా రిలీజ్ చేశారు. అంతకుముందు ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగితే స్టేషన్లోనే కూర్చొని మొత్తం ఫైల్ అంతా బిల్డప్ చేసేవాళ్ళు ఎస్ఐ స్థాయి అధికారులు. కానీ ఇప్పుడు అలా కుదరదు, ఘటనా స్థలానికి వెళ్ళాలి, మీరు ఫోటోలు తీయాలి అని చెప్తూ ఉన్నారు. అంటే మీ సమన్వయం ఎలా ఉంది? అసలు పోలీసు శాఖతోటి ఆర్టీఏ వాళ్ళ సమన్వయం ఎలా ఉంది? బేసికలీ ఈ డీజీపీ గారు వచ్చిన తర్వాత ఈయన రోడ్ సేఫ్టీ అనేది డీజీపీ గారు మంచి టాప్ ప్రయారిటీ ఐటమ్గా తీసుకున్నారు. వారి యాప్ అవన్నీ కూడా డెవలప్ చేయించారండి. కోఆర్డినేషన్ మాకు పోలీస్ డిపార్ట్మెంట్, నేను కూడా పోలీస్ ఆఫీసర్ కావడం వల్ల, పైగా వారితో నేను కలిసి కొంతకాలం పనిచేశాను కాబట్టి ఎక్సలెంట్ సపోర్ట్ అండ్ హెల్ప్ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్ అండి, గతంలో కూడా యాక్సిడెంట్ జరిగినప్పుడు పోలీస్ వారు యాక్సిడెంట్ సైట్కి వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళ యాక్సిడెంట్ సైట్ని ఫిక్స్ చేయడానికి కొలతలు కొలుచుకోవాలన్నమాట. ఒక ఫిక్స్డ్ స్పాట్ నుంచి కొలతలు కొలుచుకొని యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది అనేది కరెక్ట్గా ఫిక్స్ చేసుకోవాలి. వాళ్ళు పంచనామా రిపోర్ట్లో అది రావాల్సి వస్తుంది. సో గతంలో కూడా వెళ్ళేవారు, బహుశా ఒకసారి లేట్ అయ్యేదేమో. ఇప్పుడు వీరేమి ఇన్సిస్ట్ చేస్తున్నారంటే యాక్సిడెంట్ జరిగితే స్పాట్కి ఇమీడియట్గా వెళ్ళాలి, ఫోటో తీసుకోవాలి, అప్లోడ్ చేయాలని చెప్పని. దీంట్లో ఈ టెక్నాలజీ పరంగా ఏంటిదంటే జీపీఎస్ కోఆర్డినేట్స్ ఫిక్స్ అయిపోతున్నాయి. సో యాక్సిడెంట్ స్పాట్ అటు ఇటు మారడానికి వీలు లేకుండా కరెక్ట్గా ఫిక్స్ అవుతూ ఉంది. సో జియో ట్యాగింగ్ అనేటువంటి ఈ సిస్టమ్ ద్వారా కొత్త ఒక ఒరడైతే వస్తుంది. కానీ ఇది పూర్తి స్థాయిలో అమలు కావడానికి మన దగ్గర ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం సరిపోతుందంటారా? నన్ను అడిగితే సాంకేతిక పరిజ్ఞానం ఈజ్ నాట్ ఎ ఛాలెంజ్ అండి. ఛాలెంజ్ ఏంటిదంటే హ్యూమన్ రిసోర్సెస్. అటు పోలీస్ డిపార్ట్మెంట్కి కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, హ్యూమన్ రిసోర్సెస్ షార్టేజ్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇంకా వారికి వారి బలం దాదాపు 60,000 మంది పోలీసులు ఉంటారు కాబట్టి వాళ్ళ స్ప్రెడ్ కానీ వాళ్ళ డెన్సిటీ కానీ ఎక్కువ. అదే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తీసుకుంటే మీరు ఒక 500-600 మంది మాత్రమే మొత్తం ఎంబీఐస్ అండ్ ఏఎంబీఐస్ ఉంటారు. సో వీరితో రాష్ట్రం మొత్తం కవర్ చేయడం అనేది చాలా డిఫికల్ట్. ఇది టెక్నాలజీ హెల్ప్స్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ మ్యాన్ ఆన్ ద రోడ్ కావాలండి. వితౌట్ ద మ్యాన్ ఆన్ ద రోడ్ ఇట్ ఈస్ జస్ట్ ఇంపాసిబుల్. మన దగ్గరే కాదండి, ఎవ్రీ వెస్ట్రన్ కంట్రీ కూడా మ్యాన్ ఆన్ ద రోడ్ అయితే ఖచ్చితంగా ఉంటాడు. కానీ ఈరోజు పనిచేసే వాళ్ళ మీదే రాళ్ళ దెబ్బలు, పళ్ళు కాచే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అనే ఒక నానుడి ఎట్లా ఉంది. కానీ అది అపవాద లేకుంటే వాస్తవమో కానీ కమర్షియల్ ట్యాక్స్ కావచ్చు, రోడ్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, లేకుంటే ఈ రవాణా శాఖ సంబంధించినటువంటి విభాగాలు కావచ్చు, అవినీతిమయమైపోయాయి. సో టాప్ లిస్ట్లో తీసుకుంటే వీళ్ళే ఉంటున్నారు అని. సో ఆ వ్యవస్థ నుంచి బయటపడేయడానికి మీరు ఈ డిపార్ట్మెంట్ హెడ్గా తీసుకుంటున్న చర్యలు ఏంటి? అటువంటి రోజు లేకుండా, ఎందుకంటే ఒక లైసెన్స్ కావాలన్నా లేకుంటే రిజిస్ట్రేషన్ కావాలన్నా ఒక 1000-2000 ఇచ్చేస్తే అయిపోతుంది అనేటటువంటి అపోహ నుంచి బయటపడాలి అంటే మీరు తీసుకుంటున్న చర్యలు ఏంటి?
యా అండి, కరప్షన్లో ఒకప్పుడు మేము కూడా అందరికీ ధీటుగా ఉండేవాళ్ళం. బట్ నవ్ కరప్షన్లో చాలా తగ్గిందండి. ఈ మధ్య కాలంలో ఏసీబీ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చెక్ పోస్ట్ మీద దాడులు జరిపినప్పుడు చాలా అతి తక్కువ కేసెస్లో వాళ్ళకి సక్సెస్ వస్తుంది. చాలా చోట్ల ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ యొక్క చెక్ పోస్ట్లో వాళ్ళకి నిల్ రిపోర్ట్ రాసి వెళ్తున్నారు. వీఆర్ వెరీ హ్యాపీ విత్ దట్ అనమాట. ఈ ఆన్లైన్లో కొన్ని సర్వీసెస్ బిగిన్ చేసాం. ఈ మరికొన్ని సర్వీసెస్ నెక్స్ట్ మంత్ అట్లా రోల్ అవుతున్నాయి. ఎప్పుడైతే ఆన్లైన్ సర్వీసెస్ వెళ్తున్నాయో ఈచ్ ఆఫ్ ది సర్వీస్ ఎట్లా డిజైన్ చేసామో అంటే సిటిజన్కి డిపార్ట్మెంట్కి ఉన్న కాంటాక్ట్ పాయింట్ని తీసేసాం. రైట్. ఎగ్జాంపుల్ న్యూ వెహికల్ రిజిస్ట్రేషన్ అంటే ఎక్కడ కూడా సిటిజన్ ఆర్టీఏ డిపార్ట్మెంట్తో కాంటాక్ట్ రాడు. ఇన్ఫ్యాక్ట్ వాహనం యొక్క నెంబర్ అతని ఈమెయిల్కి వచ్చి పడిపోతుంది, అతనికి ఎస్ఎంఎస్ కూడా వచ్చేస్తుంది. అంటే ఆర్టీఏ డిపార్ట్మెంట్ రాకుండానే అతనికి వాహనం యొక్క పర్మనెంట్ నెంబర్ వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే ఆ కాంటాక్ట్ పాయింట్స్ ఎలిమినేట్ చేస్తామో కరప్షన్ అనేది క్రమేపీ తగ్గిపోతుంది. సో ఆ కాంటాక్ట్ పాయింట్స్ తగ్గించే దిశలో మిగతా సర్వీసెస్లో కూడా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నాము. విల్ టేక్ ఫ్యూ మంత్స్ టైం, బట్ ఎవ్రీథింగ్ విల్ బికమ్ కాంటాక్ట్లెస్ మా దగ్గర. బట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ప్రజలకి మీరు ఇస్తున్నటువంటి మెసేజ్ ఏంటి, భరోసా ఏంటి? ప్రజల్ని నేను ఒకటే కోరుతున్నానండి, ఎవ్రీ రోడ్ యూజర్ తను రోడ్ పైన వెళ్తున్నప్పుడు ఫస్ట్ గమనించాల్సింది ఏంటిదంటే రోడ్ సేఫ్టీ అండ్ రూల్స్ ఆఫ్ ద రోడ్ ఏమైతే ఉన్నాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ పాటించాలి. ఎందుకనంటే బ్యాక్ హోమ్ సంబడి ఈజ్ వెయిటింగ్ ఫర్ దెమ్, మరి ఫ్యామిలీ ఈజ్ వెయిటింగ్ ఫర్ దెమ్ అనమాట. సో వేగం వద్దు, తాగి నడపద్దు, లైసెన్స్ ఉంటేనే వాహనం నడపాలి, ఓవర్ స్పీడ్ అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ వద్దు. మీరు ఒక పావుగంట లేట్గా వెళ్ళొచ్చు కానీ సురక్షితంగా వెళ్ళగలుగుతారు. వేగంతో వెళ్తే మనం చెప్పలేము మనం ఇంటికి వెళ్తామా. చిన్న అంశం కూడా యాడ్ చేయలేము, ఎందుకంటే మైనర్ డ్రైవింగ్ అనేది కూడా ఈరోజు ఒక మేజర్ ఇన్సిడెంట్. చిన్నపిల్లల చేతికి వెహికల్ ఇవ్వడం అనేది అది పెద్దవాళ్ళు చేస్తున్న తప్పుగానే చూడొచ్చు అంటారా? మైనర్స్ డ్రైవ్ చేస్తారండి, వెహికల్ ఓనర్ విల్ బీ ప్రాసిక్యూటెడ్. ఓకే, దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. నేనే ఈ మధ్యన చాలా చోట్ల విజయవాడ సిటీలో కొంతమందిని పట్టుకొని ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకి అప్పచెప్పాను కూడా. అంటే మైనర్స్ డ్రైవ్ చేస్తున్నప్పుడు వాడికి ఆ నష, మంచి స్పీడ్గా ఈ వాహనాన్ని తీసుకెళ్ళొచ్చు అని, పైగా స్నేకింగ్ అంటారు, ఇటు తిప్పుకొని వెళ్ళిపోతుంటాడు వెహికల్ని. సో కపుల్ ఆఫ్ ప్లేసెస్లో చూశాను, నేను పట్టుకొని ట్రాఫిక్ పోలీస్ కూడా అప్పచెప్పడం జరిగింది. 1-2 కేసెస్లో వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి కలిశారు. ఎస్, మైనర్ డ్రైవ్ చేస్తే వెహికల్ ఓనర్ విల్ బీ ప్రాసిక్యూటెడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ బాలసుబ్రహ్మణ్యం గారు, వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి విషయాలు మాకు చెప్పారు. మీరు అన్నట్టుగా ఇది కేవలం ఒక రోడ్డు భద్రతే కాదు, సివిక్ సెన్స్ ఉండాలి, వాళ్ళల్లో కూడా ఒక జవాబుదారీతనం రావాలి, ఈ సొసైటీ మనది అనేటటువంటి భావన వాళ్ళకి కలగాలి. ఆ రకంగా మీ డిపార్ట్మెంట్ వైజ్గా కావచ్చు, లేకుంటే ప్రజల నుంచి కూడా సహకారం అందాలని మేము కూడా భావిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ కమింగ్ అండ్ థ్యాంక్స్. ఇది ఈనాటి ప్రత్యేక చర్చా కార్యక్రమం. మరిన్ని కార్యక్రమాలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.